అంతరాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ పోలీస్ పరిధిలోని వరుస దొంగతనాలు చేస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కాలనీలలో, బస్తీలలో పూసలు, ఇతర సామాన్లు అమ్మే నేపంతో తాళాలు ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితులు 4 పరారీలో ఉన్నారు. 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.5 తులాల బంగారం, 2 మొబైల్స్, 2 మోటార్ సైకిళ్లు, 1 వెండి కాయిన్తో పాటు దొంగతనాలకు ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, కటర్స్, సుత్తేలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బాలనగర్ ఇతరత్ర వేరే ప్రాంతాల్లో మన కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సిటీస్లో అక్కడ ఈ మధ్యకాలంలో 457, 380 అఫెన్సెస్ అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి చేసే దొంగ ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాటిలో ఆ టీమ్స్లో మన డిఐ జేమ్స్ శ్రీ ఆల్వార్లో ఉన్న శ్రీ జేమ్స్ గారు, తర్వాత బాలనగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్న ఆ పరిసరాల్లో దొంగతనాలు చేయడం చేసి ఆ ప్రాపర్టీని తీసుకుని మళ్ళీ వెంటనే వేరే ప్లేస్కి మార్చేస్తారు. ఒకే చోట ఉంటే అనుమానం వస్తుందని ఒకటి. తర్వాత పగలు ఏం చేస్తారంటే వీళ్ళంతా ఈ మహిళలు, ఇందులో మెయిన్ ఎక్యూజ్డ్ ఎవరైతే ప్రధాన ముద్దాయిలు ఉన్నారో ఈ బల్వా, కోలం, ఠాకూర్, టెక్లోడ్, వీళ్ళు 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ మెయిన్ ప్రధాన ముద్దాయిలు అనమాట. వీరు బంధువులు